హాయ్ అండి, అందరికీ నమస్కారం. తోట చంద్రయ్య ఇతని హత్య తెలుగు రాష్ట్ర రాజకీయాలని తారుమారు చేసిందని చెప్పుకోవచ్చు. ఇతంది పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామం. ఇతను పక్క టీడీపీ కార్యకర్త. ఎలాంటి కార్యకర్త అంటే తన పీక మీద కట్టిపెట్టి జై జగన్ అని చెప్పు, నిన్ను ప్రాణాలతో వదిలేస్తామైనా సరే, ప్రాణమైనా తీసుకొని కానీ జై జగన్ అన్న మాట అన్నాడు అనమాట. అలాంటి కార్యకర్త తోట చంద్రయ్య గారు వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్తుండగా ద్విచక్ర వాహనం మీద కొంతమంది వైసీపీ పార్టీ కార్యకర్తలు ట్రాక్టర్తో ఇతను గుద్దిచ్చి కింద పడేసి పీక మీద కత్తి పెట్టి జై జగన్ అని చెప్పు, నిన్ను ప్రాణాలతో వదిలేస్తామంటే ప్రాణం పోయినా సరే నేను మాత్రం ఆ మాట అననని చెప్పన్నాడు. దీంతో కోపం వచ్చిన వైసీపీ కార్యకర్తలు ఇతను పీకను తెగ్గోశారు. ప్రాణం పోయినా సరే తెలుగుదేశాన్ని నమ్ముకున్నారు చెప్తే జై జగన్ అన్న మాట మాత్రం అనలేదన్నమాట. అలాంటి కార్యకర్త తోట చంద్రయ్య. తోట చంద్రయ్య గారిని జనవరి 12, 2022లో అతి దారుణంగా హత్య చేశారు వైసీపీ కార్యకర్తలు. ఈ ఘటనతోనే రాష్ట్ర వ్యాప్తంగా చల్లా చెదురై ఉన్న టీడీపీ కార్యకర్తలు ఏకతాటి మీదకి వచ్చి మదవెక్కిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలనే ఆలోచన ఇక్కడే బీజం పడింది అనమాట. అందుకనే నేను మొదట్లో చెప్పింది, తోట చంద్రయ్య గారి హత్యతో ఏపీ రాష్ట్ర రాజకీయాలు తారుమారాయని. ఆ పట్టుదలతోనే 2024లో జరిగిన ఎలక్షన్స్లో అధికార మదవెక్కిన వైసీపీని గద్దెదించి టీడీపీ గద్దెనెక్కించారు టీడీపీ కార్యకర్తలు మరియు ప్రజలు. తమ వల్ల ఆ కార్యకర్తకు నష్టం జరిగిందని భావించిన కూటమి ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఎలాగైనా ఆదుకోవాలనే ఉద్దేశంతో తోట చంద్రయ్యకు విద్యావంతుడైన అతని కొడుకు ప్రభుత్వంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు. సహజంగా ఇలాంటి ప్రతిపాదనలు తీసుకొచ్చినప్పుడు చట్టంలో కొన్ని సవరణలు చేయాలి. అలాగే ఏపీ ప్రభుత్వం కూడా చట్టంలో కొన్ని సవరణలు చేసి దాన్ని క్యాబినెట్లో ఆమోదించుకొని అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్ చేత ఆమోదించి తర్వాత దాన్ని శాసన మండలిలో ప్రవేశపెట్టింది ఆ బిల్లును. అయితే శాసన మండలిలో వైసీపీ సంఖ్యాబలం ఎక్కువ. దీంతో వాళ్ళు తోట చంద్రయ్య గారి కొడుకు తోట వీరాంజనేయులు గారికి ప్రభుత్వ ఉద్యోగం రానివ్వకుండా అడ్డుపడ్డారు. మీరు కావాలంటే పార్టీ పరంగా ఎలాంటి మేలైనా చేసుకున్న ఆ కుటుంబానికి, కానీ ప్రభుత్వ ఉద్యోగం మాత్రం ఇవ్వడానికి వీలు లేదని చెప్పి వాళ్ళు అడ్డం పడ్డారు. దీనికి గల కారణం ఏంటంటే వైసీపీ కార్యకర్తల వల్లే అతను చనిపోయాడు. ఇప్పుడు అతను ఉద్యోగానికి వైసీపీ పార్టీ కనుక సపోర్ట్ చేస్తే తమకు రాజకీయంగా మైనస్ అవుతుందని భావించి వాళ్ళు ఇతను ఉద్యోగానికి సపోర్ట్ ఇవ్వలేదన్నమాట. శాసన మండలిలో ఇతను ఉద్యోగం మీద చర్చ జరుగుతున్నప్పుడు మండలి చైర్మన్ కోయ మోషన్ రాజు దీన్ని ఈ విషయం మీద చివరిలో చర్చిద్దామన్నారు. ఆ తర్వాత సభ నిర్వతకంగా వాయిదా పడింది. శాసన మండలి నిర్వతకంగా 2 నెలలు వాయిదా పడింది. తిరిగి శాసన మండలి స్టార్ట్ కావాలంటే సుమారు 2 నెలలు పట్టిద్ది. అప్పటిదాకా ఈ బిల్లుకి మోక్షం కలగదనే చెప్పుకోవాలి. వైసీపీ పార్టీ తోట చంద్రయ్య భక్తికుండంగా అతి కిరాతకంగా హత్య చేశారు. అతను మరణించిన తర్వాత కూడా ప్రభుత్వం వల్ల ఆ కుటుంబం లబ్ధి చెందకుండా ఇప్పుడు కూడా ఏదో ఒక కారణంగా తోట చంద్రయ్య గారి కుటుంబానికి న్యాయం జరగకుండా ఏదో విధంగా అడ్డుపడుతూనే ఉన్నారు. థ్యాంక్ యూ.